హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు హోటల్ స్టైల్ పూరీలు చేద్దామండి. చాలా టిప్స్ చెప్తూ కరెక్ట్ మెజర్మెంట్తో చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. ఈ కప్పుతో 2 కప్పులు మైదా తీసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ కరాచీ రవ్వ అండి. ఇది ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వ. సాల్ట్ వేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ అండి. షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల పూరి కొంచెం కలర్ వస్తుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. రవ్వ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అది పొంగిన కాసేపు అలాగా ఉంటుంది అన్నమాట, స్టిఫ్ గా. ఆయిల్ అండి 2 స్పూన్స్ వేసుకున్నాను. ముందు వీటన్నిటిని బాగా కలుపుకుందాం, మిక్స్ అయ్యే వరకు. ముందుగా డ్రైగా అన్నీ కలిపేసుకున్నాక బాగా కలిసిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. ముందుగా వాటర్ వేయొద్దు. ఇవన్నీ బాగా కలిసినాయి కదా, ఇప్పుడు వాటర్ వేద్దాం. నేను 2 కప్పుల మైదాపిండి ఫుల్గా తీసుకున్నాను. దానికి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మనం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే పూరీలు చాలా బాగా వస్తాయండి. ఈ విధంగానే కలుపుకోవాలండి. కొంచెం ఇలా స్మూత్గా ఉన్నా మీరేం కంగారు పడకండి, ఆయిల్ అది లాగదు అసలు. తడిబట్ట తీసి దీనిపై కప్పేస్తాను కదండి. ఇది ఒక 1/2 అవర్ పక్కన పెడతాను. తర్వాత 1/2 అవర్ తర్వాత పూరీలు తయారు చేయడం చూపిస్తానండి. 1/2 అవర్ అయిందండి. చూద్దాం ఎలా ఉందో. చూసారా చూసారా, గట్టిగా స్టిఫ్గా అయిపోయింది పిండి. కొంచెం మనం ఇందాక కలిపినంత సాఫ్ట్గా లేదు ఇప్పుడు పిండి, గట్టి పడిపోయింది. చూసారా, మనం అందులో కరాచీ రవ్వ వేసాం కదండి, దానివల్ల కొంచెం పిండి ఆ సాఫ్ట్నెస్ ఉండదు, కొంచెం గట్టిపడిపోద్ది. కాబట్టి కొంచెం ముందుగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. చూసారా, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనం ముందు సాఫ్ట్గా కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది పూరి. కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు అసలు ఆయిల్ పీల్చదు, పూరీలు కరెక్ట్గా వస్తాయి. నేను చెప్పినట్టుగా కరెక్ట్ మెజర్మెంట్తో కలుపుకోండి. మీరు కూడా పూరీ పిండి కలుపుకున్నప్పుడు మీకు పిండి కొంచెం పలచన అయిపోతే కనుక కొంచెం పౌడర్ ఇలా చల్లేసేసి పిండిని బాగా ఇలా నేను ఎలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటున్నాను అలా కలుపుకోండి, సరిపోద్ది. అదేవిధంగా మీరు పిండి కానీ కొంచెం గట్టిగా కలిపేసుకున్నాం అని అనిపించింది అనుకో, పక్కన ఒక బౌల్తో వాటర్ పెట్టుకుని చెయ్యి తడుపుకుని ఆ తడి చేతితో మీరు పిండిని ఇదే విధంగా ప్రెస్ చేస్తూ రుద్దుతూ ఉంటే పిండి కొంచెం మెత్తబడిపోతుంది. మీరేం కంగారు పడక్కర్లేదు. మనం పిండిని ఇలా చేతితో బాగా నొక్కి ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు ఖచ్చితంగా ఇలా ఒక 5 మినిట్స్ కంపల్సరీగా ప్రెస్ చేస్తూ కలపండి. పిండిని కలిపినప్పుడు బాగా కలుపుకున్నాం కదండి పిండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకుని ఒక నిమ్మకాయ అంత సైజులో, బాల్ సైజులో పిండిని ఉండల కింద చేసుకుందామండి. ఈ విధంగానే మొత్తం అన్నీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాను స్టవ్ పైన. మనం చిన్న మంట పెట్టుకుని ఈలోపు మనం పూరీలు ప్రిపేర్ చేద్దాం. ఒక ఉండ తీసుకున్నాను, అది పిండిలో డిప్ చేసి పూరీ తయారు చేయడం చూపిస్తున్నాను. పూరీ మరీ పల్చగా చేసుకోకూడదండి, మరీ దలసరిగా చేయకూడదు. మనం ఈ విధంగా తయారు చేసుకుంటే పూరీ కరెక్ట్గా ఉంటుందండి, బాగా పొంగుతుంది. పూరీ చేసుకున్నప్పుడు షేప్ కరెక్ట్గా రాకపోతే మనం స్టీల్ బాక్స్ కానీ ఏదైనా మూత ఉంటే ఆ మూత పెట్టి రౌండ్గా మనకి ఎంత సైజు కావాలో అంత అలా పూరీ పైన పెట్టి ప్రెస్ చేస్తే రౌండ్ షేప్ కట్ అయిపోతుందండి. పూరీ చేసినప్పుడు కరెక్ట్ షేప్ వచ్చేస్తే అవసరం లేదు, రాని వాళ్ళు అలాగా రౌండ్ షేప్ కట్ చేసుకోండి.
పూరీని అటు ఇటు రెండు చేతుల మధ్యలో ఇలా పెట్టుకుని ఇలా అటు ఇటు అనడం వల్ల మనం పిండితో చేసాం కదండి పూరీని, ఆ పిండి అంతా రాలిపోతుంది. ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసినా సరే బ్లాక్గా అవ్వకుండా నీట్గా ఉంటుందండి. అందుకని అలా చేస్తున్నాను. మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకునే పూరీలను వేయించుకోవాలి. మీడియంలోనే స్లోగానే అస్సలు పెట్టొద్దు. మీరు పూరీ వేయించిన తర్వాత మళ్ళీ పూరీ వేసేటప్పుడు గ్యాప్ ఇవ్వండి. నూనె బాగా హీట్గా ఉంటేనే పూరీలు బాగా పొంగుతాయి. మీరు ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి, పూరీలన్నీ ఆయిల్లో ఇలా వేయగానే ఎలా పొంగుతున్నాయో. నేను చెప్పినట్టుగా కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుంటే అన్నీ ఈ విధంగానే వస్తాయండి. సరే అండి, ఈ విధంగా మిగతావన్నీ కూడా మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు నన్ను ఒక సబ్స్క్రైబరు వాళ్ళ బాబు హోటల్లో పూరీలు అయితే ఇష్టంగా తింటున్నాడు, ఇంట్లో పూరీలు అయితే అసలు ఇష్టంగా తినట్లేదు. నాకు హోటల్లో ఏ విధంగా తయారు చేస్తారో పూరీలు నాకు యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి పూరీలు కావాలని అడిగారండి. అందుకని వాళ్ళ రిక్వెస్ట్ గురించి నేను ఈ విధంగా తయారు చేశాను. మనం ఇంట్లో అయితే గోధుమ పిండి మైదా పిండి మిక్స్ చేసి చేసుకోవచ్చు. హెల్తీగా కావాలంటే మొత్తం గోధుమ పిండితో చేసుకోవచ్చు. అటువంటి పూరీలు కూడా నేను నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయి దానికి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అడిగారని చెప్పి కేవలం హోటల్ స్టైల్లోనే చేసి చూపిస్తున్నాను నేను. చూసారు కదండి, పర్ఫెక్ట్గా హోటల్లో పూరీలు ఏ విధంగా తయారు చేయాలో నేను చెప్పిన టిప్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ చేస్తే మీరు కూడా ఇంట్లోనే ఇలా హోటల్లో పూరీలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సరే అండి, సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు చూసారా, మనం వేయించి చాలాసేపు అయిందండి పూరీలు, అయినా సరే అలాగ పొంగిన పూరి పొంగినట్టే ఉంది. ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. మనం రవ్వ వేయడం వల్ల పూరి ఎక్కువసేపు అలా పొంగే ఉంటుంది. ఎంత సాఫ్ట్గా హోటల్లో పూరీలానే ఉంది చూసారా. ఈ పూరీ కర్రీ నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. సరే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.